వెల్కమ్ బ్యాక్. దుర్గం చెరువులో ఒక్కరోజే 4 కాలనీల్లోని వందల ఇళ్లు వాణిజ్య సముదాయాలకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక యాజమానులు కూలిస్తే ఓకే, లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇక దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత మరో బడా కూల్చివేతల కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దీంతో నోటీసులు అందుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో చూస్తే ఏదైతే హైడ్రాకు సంబంధించి ఇప్పటికీ మాత్రం ఏదైతే బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అంటే కొత్తగా చూస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు నివాసం ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్నటువంటి బిల్డింగ్తో పాటు ఏదైతే ఏదైతే బఫర్ జోన్కు సంబంధించి కావచ్చు, ఎఫ్టీఎల్కి సంబంధించి కావచ్చు, ఇక్కడ మనం ఎక్కడైతే దుర్గం చెరువు దగ్గర దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి 204 బిల్డింగ్స్ గాను మాత్రం రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. ఏదైనా ఒక నెల రోజుల లోపల మీకు మీరుగా దీన్ని కూల్చితే కనుక సరిపోతుంది, లేదంటే మేము కూల్చోవలసిన నోటీసులు ఇష్యూ చేసిన జరిగింది. ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడి నివాసం ఉంటున్నటువంటి ఓ బిల్డింగ్కు కూడా ఇవ్వడం జరిగింది. తనతో పాటు ఒక 203 మంది వ్యక్తులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే మనం చూస్తున్నాం ఇక్కడ ఎఫ్టీఎల్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ఇంటికి ఎఫ్టీఎల్ మార్కు కూడా మార్కు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి అంటే 204 ఇండ్లకు నోటీసులు ఇస్తూ ప్రతి ఒక్కరిని ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుకుండా అది ఎవరిదైనా పర్లేదు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటిని తక్షణమే కూల్చాలి, అది నా బంధువులైనా పర్లేదు, నా ఎవరి ఇండ్లైనా పర్లేదు అంటున్న నేపథ్యం ఉంది. మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరి ఇండ్లకు సంబంధించి వివిధ అందరివి ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే దుబాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి క్యాంప్ కార్యాలయం కూడా ఉంది. ఇది నేపథ్యంలోనే అంటే ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్కి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్టీఎల్కి సంబంధించి దుర్గం చెరువు, మన వెనకాల దుర్గం చెరువు ఉంది. మనం వెనకాల దుర్గం చెరువు నుంచి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం దుర్గం చెరువు అంటే ఈ రకంగా చూస్తే దుర్గం చెరువు ఒకప్పుడు 84 ఎకరాల దుర్గం చెరువు విస్తీర్ణాలు ఈరోజు 40 ఎకరాలకు సంబంధించి ఉంది. అంటే 44 ఎకరాలు దీంట్లో పూర్తిగా అంతరించిపోయిందని చెప్పొచ్చు. ఈ 44 ఎకరాలకు సంబంధించి కూడా అన్ని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. కానీ ఇక్కడ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చేసరికి ఇంకా 100 మీటర్ల దూరం, అంటే సుమారుగా ఈ ఎఫ్టీఎల్ పరిధి దాటిన తర్వాత బఫర్ జోన్లో కూడా ఉంటుంది. ఈ 100 మీటర్లు దాటిన తర్వాత అంటే సుమారుగా చూస్తే కనుక ఇక్కడ 600 ఇండ్లకు పైబడి కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక అధికారులు మాత్రం తక్షణమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం ఉండడం జరిగింది. అంటే 204 ఇండ్లకు ఇచ్చిన తర్వాత ఇక్కడ 204 ఇండ్లకు సుమారుగా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైనా నెల రోజుల లోపల మీకు మీరుగా వీటిని కూల్చివేయాలంటూ కూడా ఆల్రెడీ అధికారులు నోటీసులు చేశారు. కానీ కాలనీలో ఉన్న వాళ్ళు ఏదైతే మేము 1995 నుంచి వెళ్ళి ఇక్కడ నివసిస్తున్నాం, మాకు అన్ని రకాలుగా కూడా ఇక్కడ మా పర్మిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది నివాసస్తులు చెప్తున్నారు. ఎందుకంటే మేము కట్టడాలకు సంబంధించి కూడా మాకు ఇక్కడ అన్ని రకాలుగా పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, ఇక్కడ కూలుస్తామంటే మాకు అన్ని రకాలుగా ఉన్నాయి, మేము బ్యాంకు లోన్స్ తీసుకున్నాము, కడతా ఉన్నాము, మేము నివసిస్తూ ఉన్నాము, గత 30-35 సంవత్సరాలుగా ఇక్కడ మేము ఆల్రెడీ నివసిస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇంత పెద్ద ఏరియా లోపల అంటే బఫర్ జోను ఎఫ్టీఎల్ ఉండి కూడా అసలు పర్మిషన్స్ ఎలా వచ్చాయి అంటే ఉండడానికి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో పర్మిషన్స్ ఎలా వచ్చాయి, దాని అధికారులపైన ఎలాంటి చర్యలు చేపడతారనేది కూడా వెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఈ కాలనీకి సంబంధించి ఒక కాలనీకి సంబంధించి కూడా 270 మందికి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా రోడ్డుపైకి వచ్చారు. వారికి ఉన్నటువంటి కాగితాలను కూడా తీసుకువచ్చారు. ఏదైతే మాకున్న పర్మిషన్స్ ప్రతి ఒక్కరు పర్మిషన్స్ మాకు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతి ఒక్కరు ఏదైనా విఐపి ఇటు ప్రజాప్రతినిధులు సుమారుగా వీళ్ళందరికీ సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. కానీ వీళ్ళందరికీ తెలియదా ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అంటే మాకెవరు చెప్తారులే, మాకు అడ్డు ఎదుపు ఎవరు లేరు అన్నట్టుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మొత్తం ఈ కాలనీ కూడా చూస్తే ఎఫ్టీఎల్ పరిధికి బఫర్ జోన్ పరిధికి ఆనుకొని అంటే ఈ మొత్తం కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనే వస్తుంది. ఎందుకంటే ఈ పక్కనే మనం చూస్తున్న దుర్గం చెరువు పక్కనే ఉంది. దీనికి సంబంధించి 100 మీటర్లు కూడా 100 మీటర్లు కూడా లేదు. ఎందుకంటే ఈ కాలనీ అంతా కూడా ఒక్కసారిగా వాటర్ కొడితే ఈ మొత్తం ఇదంతా ఈ కాలనీ కూడా వాటర్లోనే ఉండిపోయడానికి మాత్రం ఆసకరం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఇంత పెద్ద బిల్డింగ్లు భవంతులు కట్టినా కానీ మమ్మల్ని ఎవరు ఏమంటారులే అన్నట్టుగా ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పటికే చాలా మంది కూడా చేరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా
ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తుంటాం. ఇక్కడ మేము ఆల్రెడీ కట్టడాలు కట్టుకున్నాము, మాకు అన్ని అధికారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు కూలగొడతామంటే ఎలా, 30 రోజులలోనే మమ్మల్ని కూలగొట్టకమంటే ఎలా, దీని పరిష్కారం ఏంటి అనేది కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే బఫర్ జోన్కి సంబంధించి ఇక్కడ చాలా వరకు ఇక్కడ బఫర్ జోన్కి సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ మొత్తం బిల్డింగ్స్గా ఆల్రెడీ కట్టుకొని నివసిస్తున్నారు. ఇక్కడ ఉన్నది కూడా విఐపీలు మాత్రమే ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే పేరుతోటి ముందుకు వచ్చిందో, చెరువులు కుంటలు కబ్జాలు చేస్తే, నాలాలు కబ్జాలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ 204 కుటుంబాలకు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లకు ఆల్రెడీ పర్మిషన్స్ ఎలా ఉన్నా ఏమున్నా కానీ బఫర్ జోన్ FTLలో ఉన్న వాటికి మాత్రం ప్రతి ఒక్కరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తక్షణమే నెల రోజుల టైం వ్యవధి లోపల కూల్చాలంటూ, అంటే ప్రతి బిల్డింగ్కు కూడా మనం చూస్తున్న ప్రతి బిల్డింగ్కు కూడా FTL పరిధిలో వస్తాయి. F మార్క్ ఆల్రెడీ ప్రతి బిల్డింగ్కు వేయడం జరిగింది. ఇంత పెద్ద బిల్డింగ్కు అదే కట్టడాలు మీకు తెలియదా అన్నట్టు కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఏదైనా నెల రోజుల లోపల మాత్రం దీనికి సమాధానం ఇవ్వాలి, నెల రోజుల లోపల మీరు మొత్తం కూడా క్లోజ్ చేయాలని. కానీ ఈ పక్కనే ఉన్నటువంటి దుర్గం చెరువు, అంటే ఈ దుర్గం చెరువు సుమారుగా 84 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. ఈ చెరువు ఇప్పుడు చూస్తే 40 ఎకరాలకు మాత్రమే ఉంది. ఈ చెరువు ఇంకా 44 ఎకరాలను కబ్జా చేశారు అంటూ కూడా అధికారులు వాపోయారు. ఈ అధికారులు చెప్పిన వాటికి మాత్రం 44 ఎకరాలలో ఇన్ని విల్లాలు అంటే ఇన్ని బిల్డింగ్స్ ఎలా కట్టారు, అసలు వీరికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన ఎవరెవరు ఏం చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం చాలా గోప్యంగానే ఉంచుతున్నారు. కానీ అధికారులపైన కూడా చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం తెలుస్తుంది. అంటే మొత్తం మీద ఇక్కడ ఎటు చూసినా కానీ, మనం ఎక్కడ చూసినా కానీ బఫర్ జోన్ FTL పరిధిలోని ఈ కాలనీ అంతా కూడా, మాదాపూర్కు సంబంధించి ఈ ఏరియా అంతా కూడా కొంత ఏరియా కూడా బఫర్ జోన్లోనే ఉంది, FTL పరిధిలోనే ఉంది. కానీ FTL పరిధిలో ఉన్నప్పుడు అధికారులు దీనికి క్షుణ్ణంగా పరిశీలించేదా అంటే IB అధికారులు మొత్తంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తే వాళ్ళు కొలతల ప్రకారం, అంటే ఒకసారి ఈ హౌసింగ్ పర్మిషన్ ఇవ్వాలి అంటే HMDA కావచ్చు, లేదంటే రేవర్గా అప్రూవల్ కావచ్చు, ఇవన్నీ పర్మిషన్ ఇవ్వాలంటే కూడా FTL పరిధి చూస్తారు, బఫర్ జోన్ పరిధి చూస్తారు. అంటే అధికారులు వారికి మెమరాండం ఇచ్చిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇస్తారు. కానీ అసలు ఎందుకు ఇలాంటిని చెక్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకుంటే ఎందుకు చెక్ చేయకుండా అప్రూవల్ ఇచ్చారు అనేదాన్ని ఉంది. ఏవి అధికారులు ఎవరైనా కావచ్చు, ఎంతటి వారినైనా శిక్షించారు అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అంటే సుమారుగా 35-40 సంవత్సరాల నుంచి కట్టుకొని జీవిస్తున్నటువంటి బిల్డింగ్లను కూల్చాలి అంటే ఒక ఖండితమైన నిమగ్నమైనటువంటి ఆర్డర్ వచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ ఇక ఎవరికి కూడా అంతు చిక్కట్లేదు. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, భవనాలు కావచ్చు, మాల్స్ కావచ్చు, లేదు అంటే ఫామ్ హౌస్ కావచ్చు, ఇలాంటివి కూలుస్తున్న నేపథ్యంలో ఇది ఇక లెక్కకు రాదు అనే పరిస్థితి ఏర్పడేది. కానీ ఒక్కొక్కరి గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో బఫర్ జోన్ కావచ్చు, FTL పరిధిలో కావచ్చు, ఇవన్నీ ఉన్నా కానీ ఇంత పెద్ద ఏరియా లోపల కూల్చాలంటే మాత్రం దమ్ము ధైర్యం ఉండాలి అని కొంతమందికి ఉన్నప్పటికీ అది ఎవరైనా పర్లేదు, నా చుట్టాలైనా పర్లేదు అని ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఈరోజు నిజమవుతున్నాయని మనం చెప్పచ్చు. ఎందుకంటే స్వయంగా వాళ్ళ తమ్ముడు కూడా నివసిస్తున్నటువంటి అద్దె భవనాన్ని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కార్యాలయం, దానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఒక VVIP ఆఫీస్, బీజేపీ నాయకుని ఆఫీస్, ఇలాంటి చాలా వరకు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అవన్నిటికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 204 బిల్డింగ్స్కు ఈరోజు పర్మిషన్స్ ఎలా వచ్చినా కానీ అసలు దీనికి సంబంధించి FTL పరిధిలో ఉన్నాయి కాబట్టి, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి నెల రోజుల లోపల మీరు తప్పకుండా వీటిని కూల్చుకోవాలి, లేదు అంటే మాత్రం దీనికి సమాధానం మేము చెప్తామన్నట్టు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇటు చాలా వరకు అంటే ప్రతి ఒక్కరు కూడా మేము గత 35-40 సంవత్సరాల నుంచి కట్టుకున్నాము, ఈ నేపథ్యంలో ఇప్పుడు కూల్చమంటే ఎలా మా పరిస్థితి, అసలు దీని అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అని కూడా చెప్తున్నారు.